మొదటిగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం, తర్వాత కూర్చున్నాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు చిన్న లేఖన భాగంగా మన ఈ సాయంత్రకాలపు ఆరాధనకు మొదటి దినవృత్తాంతములు 28:9 ఒకరు చదవండి. ఇంకోటి ఎఫెసు పత్రిక సిస్టర్స్ వైపు నుండి 4:23 ఒకరు చదవండి. పురుషుల వైపు నుండి మొదటి దినవృత్తాంతములు 28:9, స్త్రీల వైపు నుండి ఎఫెసు పత్రిక 4:23. సో నేను ఇంగ్లీష్లో చదువుతాను. 1 Chronicles 28:9. అవును, కరెక్టే, యూఆర్ రీడింగ్ ద రైట్ స్క్రిప్చర్. ఇంగ్లీష్లో నేను చదువుతాను. అండ్ thou Solomon my son, know thou the God of thy father, and serve him with a perfect heart and with a willing mind. For the Lord searcheth all hearts, and understandeth all the imaginations of the thoughts. If thou seek him, he will be found of thee. But if thou forsake him, he will cast thee off forever. ఎఫెసీ 4:23 చదువు. ఎవరు చదువుతారు? Okay, in English it's a simple sentence. It says, be renewed in the spirit of your mind. దేవుడి చదవబడిన లేఖనంలో మన వెనుకిడిలో దీవించను గాక. కూర్చుందాం. కృతజ్ఞతలు. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, తర్వాత అయ్యగారికి, నేను పుల్పిట్ మీద నిలబడ్డప్పుడు బాబాయ్ అని అయితే అనను. సో ఆయన పాస్టర్ గారే. సో పాస్టర్ గారికి వందనాలు, కృతజ్ఞతలు. నేను అర్హుడని కాదు, కానీ మరి దేవుని సంకల్పం చొప్పున దేవుడు ఇలాగూ ఈరోజు ఈ సందర్భాన్ని నాకు ఇచ్చాడు వాక్యం చెప్పడానికి. ఈరోజు నేను చెప్పబోయే వాక్యము చాలా వినూత్నమైనదిగా ఉంటాను. నేను ఎప్పుడు వచ్చినా కొత్త కోణం నుండి తీసుకొస్తాను. సో సింపుల్గానే ఉంటుంది. ఐ లైక్ సింప్లిసిటీ బికాస్ గాడ్ లైక్స్ సింప్లిసిటీ. గాడ్ హైడ్స్ ఇన్ సింప్లిసిటీ అండ్ హీ రివీల్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద సేమ్. సామాన్యత అంటే నాకు చాలా ఇష్టం. ఐ డోంట్ లైక్ టు కాంప్లికేట్ థింగ్స్. ముర్మురాలు నా దగ్గర ఉండవు. అంటే తెర ఉన్నంత వరకే మర్మరం ముర్మురం. తెర తీసేసినాక ఇంకేంటి? ప్లేన్ సైట్లో దేవుడు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆ బయలుపాటిని రాను కాంప్లికేట్ కాదు, సింప్లిఫై అయిపోతుంది. దేవుడు చాలా పెద్ద విషయాలు, లోతైన విషయాలు కూడా చిన్న చిన్న ఉపమానాల్లో పెద్ద లోతైన విషయాలు చెప్పేసేవాడు. ఆమేన్. మన దేవుడు సామాన్యతను ప్రేమించే దేవుడు, సామాన్యతలో దాగి ఉన్న దేవుడు, సామాన్యతలోనే బయలుపరుచుకుంటున్న దేవుడు. అందుకే చాలామంది మిస్ అవుతారు. సో నాది ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ద రైట్ యాటిట్యూడ్ ఈజ్ ద రైట్ వూమ్. సరైన వైఖరియే సరైన గర్భము. ఎప్పుడన్నా ఎవరన్నా విన్నారా? ఇది సరైన వైఖరి గురించి విన్నారు. కానీ అదే సరైన గర్భం అని విన్నారా? గర్భం గురించి విన్నారా? సరే, మనకు సుపరిచితమైన ఉపమానం యేసయ్య వారు చెప్పారు. చాలా పవర్ఫుల్ ఉపమానం. విత్తువాడు విత్తుటకు బయలుదేరి వెళ్ళను. ఆమేన్. అనేక స్థలములలో విత్తాడు. విత్తినప్పుడు అవి కొన్ని మరి సారవంతమైన నేల మీద పడినాయి, కొన్ని రాతి స్థలములలో పడినాయి, కొన్ని ముళ్ళున్న చోట పడినాయి, కొన్ని ఇసుక మీద పడినాయి. ఏవి ఫలించినాయి? మంచి నేల మీద. సో మంచి నేల అంటే ఏంటి? హృదయం. ఓకే.
కానీ ఆత్మీయంగా తీసుకుంటే గర్భము. నేను నేను దీన్ని బలపరుస్తాను. యాక్చువల్లీ నేను పునాది వేస్తాను. హౌ మచ్ టైమ్ డూ ఐ హ్యావ్? 1 hour? డూ ఐ హ్యావ్ 1 hour? ఇస్ 1 hour ఓకే? ఇట్స్ 9:50, 7:50 నౌ. సరే, నేను 9 లోపు ముగించడానికి ప్రయత్నిస్తాను. మీరు అందరు దూరం వెళ్ళాలి కదా. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఫస్ట్ నేను ఈ వాక్యం పునాది వేసి దీని మీద మనం ట్రావెల్ చేద్దాం. పాత నిబంధనలో నుండి ఒక స్క్రిప్చర్, తెల్లమైన స్క్రిప్చర్, కొత్త నిబంధన నుండి ఒక లేఖనం నేను తీసుకున్నాను. పాత నిబంధనలో సొలొమోను గారు జ్ఞానం గురించి అడిగారు. సో దేవుడు ఆయనతో ఏం చెప్తున్నాడంటే, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ఆమేన్. ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. మన హృదయ ఆలోచనలు ఇంతవరకు మీరేం విన్నారు? మన క్రియలు మన మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయని విన్నారు. కానీ ప్రవక్త ఏం బయలుపరిచాడంటే, మన ఆలోచనలు పరలోక రాజ్యంలో మన క్రియల కంటే కూడా బిగ్గరగా మాట్లాడతాయి. ఆమేన్. సో హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు మనం మాట ఒప్పుకోలు సరిగా అంటే హృదయంలో ఆలోచన పెట్టుకొని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషక్ బ్రదర్ అంటే, నాకు ఏదైనా హృదయం కష్టం ఉంది కానీ బయటికి మాత్రం నేను నటిస్తున్నాను, బ్రదర్ బాగున్నారా అని క్రియల రూపకంగా కూడా చూపిస్తున్నాను, కానీ నా మనసు సరైన పరిస్థితిలో లేదు. ఆ మనసులో ఉన్న ఆలోచనలు కూడా దేవుని సన్నిధిలో బిగ్గరగా మాట్లాడతాయి. అందుకే మీ సంకల్పములను, మీ ఆలోచనలను దేవుడైన యెహోవా ఎరిగి ఉన్నాడు. అంతేకాదు, అయితే ఇంగ్లీష్లో విల్లింగ్ మైండ్ అని ఉంది, ఇక్కడైతే హృదయపూర్వకంగా మనపూర్వకంగా రాశారు. అంటే విల్లింగ్ మైండ్ అంటే ఇష్టపడి చేయడం, పర్ఫెక్ట్ హార్ట్ అంటే హృదయపూర్వకంగా, విల్లింగ్ మైండ్ అంటే ఇష్టపూర్వకంగా, సంపూర్ణ మనసుతో అని వస్తుంది, బట్ ఇష్టపూర్వకంగా కూడా చేయడం. ఆయనను వెతికిన ఎడల ఆయన ప్రత్యక్షమగును. ఈరోజు ఎందుకు ప్రత్యక్షం అవ్వట్లేదు? వెతకట్లేదు, హోల్ హార్ట్ తోటి వెతకట్లేదు. బట్ ఇట్ దౌ ఫర్సేక్ హిమ్ విల్ కాస్ట్ ది ఆఫ్ ఫర్ ఎవర్. నువ్వు ఆయనను విసర్జించిన ఎడల నిత్యము నిన్ను ఆయన వదిలిపెట్టేస్తాడు. కొత్త నిబంధనకు వచ్చే వరకు బీ రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. ఇదేంటి? గర్భము. మైండ్ అంటే ఏంటంటే గర్భము. మన మనస్సు అంటే ఏంటంటే ఒక గర్భము. వాక్యం బయలు వెళ్తుంది, అది సారవంతమైన నేల మీద పడుతుందా లేదా అనేది మన వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. ఈ మీటింగ్ సక్సెస్ అవుతుందా లేదా అనేది మన వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. నేను మీకు ఉదాహరణలు ఇస్తాను. నా ఉదాహరణ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గొప్ప దైవ సేవకుడు వచ్చాడు. ఇది నా జీవితంలో జరిగింది, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. నా భార్య, మరి మా బావమరిది, నా చుట్టుపక్కల వాళ్ళందరూ దీవించబడుతున్నారు ఆ వర్తమానాలు విని. ఇటీవల కూడా బ్రదర్ వచ్చారు, స్టీవ్ బ్రిసాన్ అని. సో వారి వర్తమానాలు విని వారంతా ఆశీర్వదించబడుతున్నారు, ఉజ్జీవింపబడుతున్నారు. నన్నేమో వినండి వినండి అని బలవంతం చేస్తున్నారు. నాకు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుంది. నేనేదో వినడానికి ప్రయత్నించాను అని డిస్ట్రాక్ట్ అయిపోయాను, అంటే ఫోకస్ పోయింది. సో నేను ఆశీర్వదించబడట్లేదు, కానీ నా చుట్టుపక్కల వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. ఎందుకు? వైఖరి. ఇట్స్ ఆల్ అబౌట్ వైఖరి, ఇట్స్ అబౌట్ అవర్ యాటిట్యూడ్. ఇంకో ఎగ్జాంపుల్ మనకు సుపరిచితమైంది, ఫరిసయ్యులు మెస్సయ్యను ఎలాగ మిస్ అయ్యారు? సరైన వైఖరి కలిగిలేరు. ఆయనే మార్గము, సత్యం, జీవము, సాక్షాత్ సృష్టికర్త. వారి మధ్యలో తిరగాడినా కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు. ఎందుకు? వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. దే వాంటెడ్ గాడ్ టు ఫిట్ దేర్ ప్రోగ్రామ్. దేవుడు వారి ప్రణాళికలో ఇమ్మడాలని వారు కొన్ని కట్టడలు పెట్టుకొని వాళ్ళు వేచి ఉన్నారు. వారు అనుకున్న విధంలో మెస్సయ్య రాలేదు కాబట్టి, వారి వైఖరి సరిగా లేదు కాబట్టి వారు మిస్ అయిపోయారు మెస్సయ్యని. ఏమని మొత్తుకున్నారు యేసయ్య వారు?
నా తండ్రి నన్ను పంపించాడు, నా తండ్రి కార్యములు నేను చేస్తున్నాను, తండ్రి మాటలు మాట్లాడుతున్నాను, తండ్రి నామంలో నేను పలుకుతున్నాను. మీరు నా మాటలు వినని ఎడల నేను చేసే పనులను చూసన్నా మీరు నమ్మండి అని మొత్తుకున్నా. పరలోక రాజ్యం ఎట్లా వస్తుంది ప్రభు అంటే, ఇదిగో పరలోక రాజ్యం మీ మధ్యలో ఉందని తెలుగులో ఉంది, కానీ మీలోనే ఉందని చెప్పారు యేసయ్య. కానీ పైనుండి వెళ్ళిపోయింది. ఎందుకు? వైఖరి సరిగా లేదు. సాక్షాత్ మెస్సయ్యని ఎందుకు ఆ రక్తాపరాధం వారి మీదకి తెచ్చుకున్నారంటే వైఖరి. ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఎవరు ఏమొచ్చి చెప్పినా వినట్లేదు, చేర్చుకోవట్లేదు, ఫలించట్లేదు. అండ్ వైఖరి గురించి మాట్లాడినప్పుడు చాలాసార్లు పుల్పిటు అతీతమైన స్థలము, ఇక్కడ నిలబడే దైవజనుడు ప్రత్యేకమైన వాడు, ఇంకా ఆయనకి ఇక్కడ కూడా వైఖరి సరిగా ఉండాలి. వైఖరి గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ దైవ సేవకులనే చెప్తాను. నేను ఎప్పుడు బోధించినా దైవ సేవకుల నుండే మొదలు పెడతాను, నా నుండే మొదలు పెట్టుకుంటాను. తీర్పు దేవుని ఇంట్లోనే మొదలవుతుంది, తర్వాత లోకానికి వెళ్తుంది. దేవుడు సొంత ఇంట్లో తీర్పు తీర్వకుండా బయటికి ఎట్లా వెళ్తాడు? మనం ఎట్లా తీర్పు తీరుస్తాం? మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలని ఉంది, తీర్పులోనికి రాకుండా. సో పలికేవాడు ఇక్కడ నిలబడి దైవ సేవకుని వైఖరి కూడా సరిగా ఉండాలి. పిల్లి మీద పెట్టి, కుక్క మీద పెట్టి, ఎవరి మీదనో టార్గెట్ చేసి మాట్లాడితే సరైన వైఖరి అంటారా దాన్ని? దేవుని వాక్యంను అడ్డం పెట్టుకొని ఉరుముతే ఏమొస్తుంది? సో ఇట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద స్పీకర్ అండ్ ద హియరర్. వినేవాడి వైఖరి సరిగా ఉండాలి, బోధించేవాడి వైఖరి సరిగా ఉండాలి. అప్పుడు ఆ మీటింగ్ సక్సెస్ అవుతుంది. నెక్స్ట్, చాలా సాతాను వాడు కుయుక్తి పరిచే ఈరోజు సాతాన్ని బట్టబయలు చేస్తాను. మెయిల్ మ్యాన్, పోస్ట్ మ్యాన్. ఓకే, మన దగ్గరికి ఇంటికి పోస్ట్ మ్యాన్ వస్తారు, ఉత్తరం తెస్తారు, ఉత్తరం చదువుతాం మనం. సో మనకి ఏది ప్రాముఖ్యమైంది, ఉత్తరమా పోస్ట్ మ్యానా? ఉత్తరమేనా? మనకు ప్రవక్త ఇంపార్టెంటా, ప్రవక్త మెసేజ్ ఇంపార్టెంటా? యేసుప్రభు భౌతికంగా ఇంపార్టెంటా, యేసుప్రభు ఇచ్చిన వాక్యం ఇంపార్టెంటా? పరిసయ్యులు ఎందుకు మిస్ అయ్యారు? మనిషిని లక్ష్య పెట్టారు. వడ్రంగి కుమారుడు యోసేపు అక్రమ సంతానం, పెళ్లి కాకుండానే పుట్టాడు. ఏం చేస్తున్నారు? మనిషిని లక్ష్య పెడుతున్నారు, పోస్ట్ మ్యాన్ని లక్ష్య పెడుతున్నారు. ఉత్తరం తీసుకొచ్చిన, ప్రేమ సందేశం తీసుకొచ్చిన మహా గొప్ప వ్యక్తిని శంకిస్తున్నారు. ఎందుకంటే సందేశాన్ని గ్రహించట్లేదు, మనిషిని లక్ష్య పెడుతున్నారు. ప్రవక్త విషయంలో కూడా మెసేజ్ని చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ప్రవక్తను లక్ష్య పెట్టారు. మానవునిగా ప్రవక్త బలహీనతలు, చిన్న చిన్న ఆయన అంటే తప్పుడు ఆయన ఎడ్యుకేషన్ లేక ఆయన అనుకున్నది అప్పుడప్పుడు మాట రూపేణా ఏదన్నా చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, మానవులు జరుగుతాయి. అందరు రక్త మాంసంలో ఉన్నారు. నేను అందుకే చెప్పాను, ఇక్కడ నిలబడ్డవాడు కూడా ప్రత్యేకమైన వాడు. కానీ నెవర్ ఫోకస్ ఆన్ ద మ్యాన్. నేను మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళను, కానీ నేను చెప్పే ఈ వాక్యము మిమ్మల్ని పరలోక రాజ్యం చేయదు. ఇట్స్ నాట్ అబౌట్ ద పోస్ట్ మ్యాన్, ఇట్స్ అబౌట్ ద మెసేజ్. ఇట్స్ నాట్ అబౌట్ ద మెయిల్ మ్యాన్, ఇట్స్ అబౌట్ ద మెయిల్. ఆమేన్. ఈ వాక్యములో, ఈ గడియ వర్తమానంలో మనల్ని అద్దరికి చేర్చే ఎత్తబడే విశ్వాసం ఉంది. మనిషి కాదు మిమ్మల్ని తీసుకెళ్ళేది, దేవుని వాక్యము. ఈ గడియ వర్తమానము, బయలుపరచబడిన వర్తమానము, దేవుని కృప మనల్ని తీసుకొని వెళ్తుంది. మనిషిని లక్ష్య పెట్టారా? సాతాను వాడు మనిషిని లక్ష్య పెట్టేటట్టు చేస్తాడు. అందుకు నేను ఒత్తిచ్చి చెప్తున్నాను, దీనికి ఇంత టైం తీసుకొని. మనిషిని చూసారా మీరు? అవుట్. సాటన్ హస్ గాట్ యు. ఇక్కడ ఆమెన్ హల్లెలూయా అంటాము, బయటికి వెళ్ళి బ్రదర్ నాకు నచ్చలేదు ఆయన చెప్పింది. 90% బాగుంది, ఒక 10% నాకు నచ్చలేదు. ఆయన అంత చెప్తున్నాడు కదా, మరి ఆయన చేస్తున్నాడా? ఆయన చూడండి ఇట్లా ఉంది, బలహీనత అట్లా ఉంది, సొంత కుటుంబంలోనే అలాగ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏమైంది? సాతాను వాడు పట్టేసుకున్నాడు. వాని కుయుక్తిలో చక్కగా చిక్కిపోయారు మీరు. వానికి కావాల్సిందే అది.
వైఖరి అనేది అంత ప్రాముఖ్యమైనది. ఇప్పుడు నేను వైఖరి ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇది పునాది కరెక్ట్గా అర్థమైంది అందరికీ? ఆమేన్. వైఖరి అంటే ఒక విషయం పట్ల, ఒక వాస్తవం పట్ల, ఒక పరిస్థితి పట్ల మన ఆలోచన కానివ్వండి, లేకపోతే మన అనుభూతి కానివ్వండి, లేకపోతే మన ప్రవర్తన, ఒక ఉద్దేశం బట్టి ప్రవర్తన కానివ్వండి. సో ఆలోచన అంటే హృదయాంతరంగం, అంటే ప్రాణంలో పుడుతుంది. ఓకే, అనుభూతి ఎక్కడ కలుగుతుంది? మనసులో కలుగుతుంది. ఓకే, అండ్ ప్రవర్తన భౌతికంగా జరుగుతుంది. వీటిని బట్టి మన ప్రవర్తన ఉంటుంది. నేను చెప్పాను కదా ఇందాక, బయటికి వెళ్ళి నచ్చలేదు బ్రదర్ నాకు, ఎందుకు? యూఆర్ నాట్ ఏబుల్ టు, యూఆర్ సీయింగ్ ద మ్యాన్. నేను చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి, గుండె చెదిరిపోతుంది. బైబిల్లో నుండి చూపిస్తాను నేను, బైబిల్ నుండే, బైబిల్ దాటను నేను. ఓకే, సో వైఖరి అంటే ఫస్ట్ మనము హృదయాంతరంగంలో నుండి మొదలు పెడదాం. ఏంటంటే ఇట్స్ అ మెంటల్ పొజిషన్ టువర్డ్స్ ఒక వాస్తవానికి, ఒక పరిస్థితికి మనం ఏం ఆలోచిస్తున్నాం, ఫస్ట్ దాన్ని గూర్చి మన రియాక్షన్ ఏంటి, ఎక్కడ? హృదయాంతరంగంలో ఆలోచన ఫస్ట్ పుడుతుంది. తర్వాత మనం ఏం అనుభూతి చెందుతున్నాం దాని గురించి, అంటే ఎలాంటి భావోద్రేకాలకు గురవుతున్నాం. కోపం వస్తుందా? ఆనందిస్తున్నామా? అంగీకరిస్తున్నామా? లేకపోతే చేదుగా, కఠినంగా అనిపిస్తుందా? ఇది వైఖరి. ఓకే, తర్వాత ఏమవుతుంది? ఒక ఉద్దేశాన్ని ఫామ్ చేసుకుని, ఈ బ్రదర్ ఒక ఉద్దేశం కలిగి ఉంటాం, దాన్ని బట్టి తర్వాత ఫిక్స్ అయిపోతాం. ఇంకా ఫిక్స్ అయ్యి మన ప్రవర్తన దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది. అంతేనా? ఇది వైఖరి. ఓకే, దిస్ ఈస్ ద డెఫినేషన్. విల్ గో ఫర్దర్. వధువుకి అతిపెద్ద సవాల్, నేను నమ్ముతున్నాను, వరంగల్లో ఉన్న వధువుతో నేను మాట్లాడుతున్నాను. నేను గొప్పవాడిని కదా, నేను ఆఫ్టర్ ఆల్ సేవకుని, ఆఫ్టర్ ఆల్ దైవ సేవకుని, అంటే చెప్రాషి, సర్వెంట్. ఐఎమ్ జస్ట్ అ సర్వెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నేను వధువుతో మాట్లాడుతున్నాను. సో ఇక్కడ నిలబడి బోధించేవాళ్ళు, అక్కడ కూర్చొని వినేవాళ్ళు గొప్పవారు. మీరు దేవుని వధువు, మేము పరిచారకులం అంతే. మీ సర్వెంట్స్ మేము, మీ దాసులం, మేము దైవ దాసులం. మీలో ఉన్న క్రీస్తుకి మేము పరిచర్యం చేస్తున్నాం. ఆమేన్. సో జాగ్రత్తగా వినండి. సవాలు, వధువుకున్న అతి గొప్ప సవాల్ ఈరోజు ఏంటంటే 3 గర్భాలు నేను చూపిస్తాను. బీజము చూపిస్తాను, గర్భం చూపిస్తాను. ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకు జీవితంలో ఫలించట్లేదు? పుల్పిట్ మీద నుండి వాక్యం వస్తుంది, ఫలించట్లేదు. ఎందుకు? సరైన గర్భంలో పడట్లేదు. ఆమేన్. ఏం చేస్తుంది? సరైన గర్భంలో పడకపోతే గొడ్డుతనం వస్తుంది, ఆత్మీయ గొడ్డుతనం. పిల్లలు పుట్టరు, అంటే ఫలించరు. పిల్లలు పుట్టడం దేనికి సాదృశ్యము? ఫలించడానికి. దేవుడు మనిషికి ఏం చెప్పాడు? మనిషికి అభివృద్ధి ఫలించండి, సంతరించుకోండి భూమిని అని. ఆమేన్. సో ఆత్మీయ గొడ్డుతనం ఎందుకు వస్తుంది? సరి అయిన వైఖరి లేక, సరి అయిన నేల మీద బీజం పడక ఫలించట్లేదు. ఏంటి మనం ఫలించడం అంటే? క్రీస్తుని కనడం. క్రీస్తుని కనాలంటే కన్యమరియ గర్భం కావాలి. మనమే 7వ మరియము, మనది రహాబు లాంటి. దేవుని సార్వభౌమత్యం చూపిస్తానండి, సౌందర్యము. కన్యమరియ రంగం మీదకి రానప్పుడు మొదటిగా వంశావళిలోకి ఎవరు వచ్చారు? తామారు వచ్చారు. తామారు ఎలాగూ పిల్లల్ని కన్నది? వాళ్ళ మామగారితో కన్నది. అంతేనా? సో కన్యగర్భం కాదు. ఆల్రెడీ ఆమెకి 2-3 హస్బెండ్స్ ఉన్నారు, వాళ్ళు చనిపోయారు. దేవుడు న్యాయం చేయలేదు యూదా గారు. తర్వాత వారి మామగారితో ద్వారా కన్నదామె. అంతేనా? తర్వాత ఎవరు వచ్చారు? రహాబు వచ్చింది. రహాబు కన్యగర్భమా? వేశ్య రహాబు. అంతేనా? తర్వాత ఎవరు వచ్చారు? రూతు వచ్చింది. రూతు మోయాబీరాలైన రూతు. రూతు కన్యగర్భమా? కాదు. ఆల్రెడీ పెళ్ళయింది, విధురాలైంది, చనిపోయాడు కదా భర్త.
తర్వాత ఎవరు వచ్చారు? బాత్షీబా వచ్చింది. యేసుక్రీస్తు వంశావళి గురించి మాట్లాడుతున్నాను. వీరు వంశావళిలో చెప్పబడ్డ స్త్రీలు, వీరే స్త్రీలు. మిగతా అంత పురుషులదే ఉంటుంది వంశావళి ఎప్పుడైనా. బాత్షీబా ఎవరి భార్య? పక్కవాని భార్య, కన్యాగర్భం కాదు, అంతేనా? కానీ తర్వాత ఎవరు వచ్చారు? మరియా వచ్చింది. ఆమేన్. సో దేవుడు ఏం చూపిస్తున్నాడు రహాబ్ దగ్గరకు వచ్చి అంటే, సల్మాన్ గారు వచ్చి ఆమెను ప్రేమించి వివాహం ఆడాడు. సల్మాన్ ఎవరు? సైన్యాధ్యక్షుడు. సల్మాన్ ఎవరు? రాజు. ఆమేన్. కానీ దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, ఒక అతి నీచమైన వ్యక్తి దగ్గరికి ఒక గొప్ప వ్యక్తి రాగలడు. ఆమెని ప్రేమించి పరిణయం ఆడగలడు. క్రీస్తు కూడా రహాబు లాంటి మన దగ్గరకు వచ్చాడు, మనల్ని పరిణయం ఆడాడు. చాలాసార్లు ఏమంటారు? విగ్రహారాధన అంటారు. దేవుని కన్నెత్తి నన్ను ఎక్కువ ప్రేమిస్తే. నేను ఈరోజు కొత్త యాంగిల్ని చూపిస్తాను. నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. ఆమేన్. సో ఆత్మీయంగా నీ భర్త కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించినా నీది కన్యాగర్భం కాదప్పుడు. అనేక భర్తలు ఉన్నారు నీకు, అర్థమవుతుందా? ఆత్మీయంగా. కానీ అలాంటి పరిస్థితి నుండి దేవుడు ఒక కన్య మరియను తీసుకొచ్చాడు. దాని ద్వారా క్రీస్తు జన్మించాడు. ఈరోజు మనలో క్రీస్తు జన్మించాలి, మనలో పరిశుద్ధాత్ముడు జన్మించాలంటే ఆ కన్య గర్భముగా దేవుడు తన రక్తం చేత మారవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఆయన రక్తంలో కడగబడింది. అసలు రహాబుకి కన్యగర్భం కాదని చెప్పడానికి సాక్ష్యం కావాలా? సాక్ష్యం పలకడానికి ఎవరన్నా ఉన్నారా యెరికోలో? అన్నీ దేవుడు నాశనం చేశాడు. ఈరోజు మనకు విరుద్ధంగా కూడా ఏది మాట్లాడకుండా దేవుడు తన రక్తముతో, తన వాక్యం అనే ఉదక స్నానంతో మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దారు. రోమా 8లో ఏమంటారు? ఈమె మీద నేరం మోపువారెవరు? క్రీస్తు ప్రేమ నుండి మీరు మిమ్మల్ని ఎడబాయి వారెవరు? మిమ్మల్ని నిందించు వారెవరు? మిమ్మల్ని శిక్షించు వారెవరు? అంత ఇంపార్టెంట్. ఆమేన్. 3 గర్భాలు నేను చూపిస్తాను. మొదటిగా అవ్వమ్మ గర్భం. అవ్వమ్మ గర్భం సరి అయిందే, బీజము తప్పుడు బీజం. సైతాను యొక్క సోర్స్ ఆఫ్ రెవల్యూషన్, సైతాన్ యొక్క బీజం పడింది. గర్భం సరి అయింది, బీజం తప్పు. ఓకే. హగారు విషయంలో చూద్దాం. అబ్రహాం బీజం సరి అయిందేనా? సరి అయిందే కదా. హగారు గర్భం తప్పుడు గర్భం. సో ఇక్కడ బీజం సరి అయింది, గర్భం తప్పైంది. ఫస్ట్దేమో బీజం తప్పైంది, గర్భం సరి అయింది. కానీ ఒకానొక సమయంలో సరి అయిన బీజము సరి అయిన గర్భంలో పడింది. ఎప్పుడు? కన్య మరియలో యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ చేత కమ్మినప్పుడు, ఆమె గర్భం దాల్చినప్పుడు సరి అయిన బీజము సరి అయిన గర్భంలో పడింది. అప్పుడు ఫలించింది, లోకముకు రక్షణను తీసుకొచ్చింది. ఈరోజు మన జీవితంలో మనము ఒక ప్రభావితమైన విశ్వాసులుగా ఎందుకు ఉండలేకపోతున్నాము? మనం ఎందుకు ఫలించలేకపోతున్నామంటే సరైన వైఖరి లేక. సరైన వైఖరే సరైన గర్భము. ఆర్ యు క్లియర్ టిల్ నౌ? ఆమేన్. సరే, నేను ఇందాక మేల్ మ్యాన్ దగ్గర ఆపేశాను కదా. మిరియం గురించి మాట్లాడుకుందాం. ఇది మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. మిరియం గారు ఎవరు? మిరియము ఎర్ర సముద్రంలో నాట్యం వేసింది తమ్మురబట్టుకొని. ఉజ్జీవములో పరిశుద్ధాత్మ చేత నింపబడి నాట్యం వేసిందా? విమోచన గానములు పాడింది, ప్రవచించింది, ప్రవక్తినిగా ప్రవచించిందా? గొప్ప వ్యక్తి. ఆమేన్. అనేకులకు ఒక ఉజ్జీవమును తీసుకొచ్చిందా? ప్రభావితం చేసిందా? ఆమె ఏమన్నది? మోషే నువ్వే నా ప్రవక్త. ఆరోను మోషేలు కలిసి ఏమన్నారు?
ఆరోను మిరియంలు కలిసి ఏమన్నారు మోషేని, మోషే నీకు స్త్రీలు దొరకలేదా ఇజ్రాయిల్లో? ఈ ఇథియోపియరాలను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? జిపోరాని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అనింది. దేవునికి వెంటనే కోపం వచ్చింది. అసలు ఆ మాట ఎందుకన్నది? మనిషిని లక్ష్య పెట్టింది. మోషేని ఎప్పటి నుండి, అక్క కదా మోషే, అక్క కదా, చిన్నోడు కదా మోషే, మనిషిని లక్ష్య పెట్టి గొప్ప ప్రవక్త అని మర్చిపోయి గర్వం వచ్చింది ఆమెకు. వచ్చి మోషే నీకు దొరకలేదా ఇక్కడ ఇజ్రాయిల్లో? అమ్మాయిలే దొరకలేదా? పోయి ఇథియోపియారాయలను ఎందుకు చేసుకున్నావు అన్నారు ఇద్దరు, అరోన్లు మిరియం. ఈ విషయం తెలుసా మీకు? తెలుసా? దేవుడు చాలా దుఃఖపడ్డాడు. ప్రవక్త అంటాడు దేవుని ప్రణాళికను హేళన చేసిందంట. అరుణ్ కూడా అనొచ్చు, కానీ బయటపడ్డది మాత్రం మిరియమే. అందుకే దేవుడు ఏం చేశాడు? కుష్టుతో మొత్తేశాడు. ఏంటి? ప్రవక్తిని, ఏంటి ప్రవక్త యొక్క సహోదరులని, సహోదరాల్ని, ఏంటి నాట్యం వేసిన మిరియంని కుష్టుతో మొత్తేశాడా? మొత్తేశాడు కదా. తర్వాత మొరపెట్టినప్పుడు ఖాళీలో నిలబడి మోషే కనికరిస్తాడు. కానీ వాగ్దాన దేశం పోలేదామె. కొన్ని రోజులకు చనిపోయింది. ఆమె కుష్టుతో మొత్తబడినప్పుడు 7 రోజులు అంతా శిబిరం అంతా ఆగిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళలేదు వాళ్ళు ఆమెను మరలా చేర్చుకునే వరకు. కానీ వాగ్దాన దేశం చేరలేదు. ఎందుకు? మనిషిని లక్ష్య పెట్టింది. గ్రహిస్తున్నారా ఎంత డేంజరో ఇది? సాతాను వాడు పట్టుకున్నాడా? మిరియంని పట్టుకున్నాడా? సొంత ప్రవక్త సహోదరిని పట్టుకున్నాడా? వాగ్దాన దేశం మిస్ అయిపోయింది. ఈరోజు మనిషిని లక్ష్య పెడితే ఏమవుతుంది? వాగ్దాన దేశం మిస్ అయిపోతుంది. ప్రవక్తను లక్ష్య పెడితే ఏమవుతుంది? వాగ్దాన దేశం మిస్ అయిపోతుంది. ప్రవక్త మెసేజ్ని, బైబిల్ని మనం లక్ష్య పెడితే, ఆమేన్, ఇట్స్ నాట్ అబౌట్ ద మ్యాన్, ఇట్స్ అబౌట్ ద మెసేజ్. అందుకే మనం మెసేజ్ని వదిలిపెట్టి వెళ్ళలేము. ఎందుకంటే మనమే మెసేజ్ అయి ఉన్నాం. మనల్ని మొదలు వదిలిపెట్టుకొని పోవాల్సి వస్తుంది. చాలా అపోహలు. వాక్యాన్ని వదిలిపెట్టి పోలేం మనం, ఎందుకంటే మనమే వాక్యం అయి ఉన్నాం. వాక్యంలో మనం ఉన్నామా, మనలో వాక్యం ఉందా? కాదు, మనమే వాక్యమై ఉన్నాం. ఎందుకంటే మన యేసయ్య వాక్యమై ఉన్నాడు. మన యేసయ్య పునరుద్ధానం జీవమైతే మనం కూడా పునరుద్ధానం జీవమైన. ఆయన వధువు కదా, మనం ఆయన సగభాగం కదా. ఆయన ఏమై ఉన్నాడో ఆయన ద్వారా మనం కూడా అయ్యి ఉన్నాం. ఆమేన్. సో నెక్స్ట్ విషయము మోషే గారి గురించి. మోషే గారు మౌంట్ నీబోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చాలా హృదయ విదారకమైంది. నాకు గుండె చెదిరిపోతుంది ఆ మాట విన్నప్పుడు. ప్రభా, నేను వాగ్దాన దేశం వెళ్తానని బ్రతిములాడుకొనేను అని ఉంటుంది వాక్యంలో. మోషే ఈ విషయంలో నాతో మాట్లాడద్దు, అయిపోయింది. కొండెక్కు, చూడు, ఉత్తరము, పశ్చిమము, తూర్పు, పడమర అంతా చూడు. ఇదిగో ఇది పాలు తేనెలు ప్రవహించే దేశము, నువ్వు పోవట్లేదు. ఎవరు? ప్రవక్త మోషే. యేసుక్రీస్తు వంటి స్థాయి కలిగిన ప్రవక్త, నా వంటి ప్రవక్తను దేవుడు మీలో నుండి లేపుతాడన్న ప్రవక్త, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ప్రవక్త, ఈయనంత సాత్వికుణ్ణి నేను కనుగొనలేదన్న ప్రవక్త, తనను తాను ఖాళీలో పడేసుకొని, ప్రభా వారిని చంపే ముందు నన్ను చంపేసేయి, నీ జీవగ్రంథం నుండి నా నామంను తుడిచేసేయి అన్న ప్రవక్త ఏం చేశాడు? మోషే బండతో పలుకు అంటే కొట్టాడు. ద్రోహులారా, అవసరమా మీకు? కోపం, వైఖరి. వాస్తవం పట్ల, ఒక పరిస్థితి పట్ల ఎలాగో ఆయన ప్రవర్తించాడు. వైఖరిని దేవుడు తన సొంత ప్రవక్తకు డిస్కౌంట్ ఇవ్వలేదు. మోషే వాగ్దాన దేశం పోకుండా ఆ నీబో కొండ మీదనే ఉండిపోవాల్సి వచ్చింది.
బ్రతిమాలుకొడెను అని ఉంటుంది. బ్రతిమాలుకోవడం అంటే ప్లీజ్ ప్లీజ్ అంటాం కదా, అలాగూ బ్రతిమాలుకున్నాడు అని ఉంటుంది బైబిల్లో. తీవ్రమైందా వైఖరి? తీవ్రమైన విషయమేనా? తీవ్రమైందా? చాలా తీవ్రమైందా? ఒక మీటింగ్ సక్సెస్ కావాలన్నా, ఒక మీటింగ్ విఫలం కావాలన్నా మన వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. ఆమేన్. ఎవరు? బోధకుడిని మొదలు పెట్టుకొని విశ్వాసులు, వినేవారు, బోధించేవారు, వినేవారు, ఇద్దరి వైఖరి. తర్వాత కొంచెం వ్యత్యాసమైన ప్రవక్త కూడా. అందుకే ప్రవక్త సొంత వాళ్ళు ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మెసేజ్ వదిలిపెట్టి ఎందుకు పోయారంటే ప్రవక్తను లక్ష్య పెట్టారు. ఆయన తెచ్చిన మెసేజ్ని లక్ష్య పెట్టుంటే ఎవరైతే ఆయనకి ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారు అలాగూ చేసేవారు కాదు. లీవింగ్ ద మెసేజ్ అని కొత్త బోగట్టా వచ్చింది. మెసేజ్ని వదిలిపెట్టిపోతే ఎందుకు? మనిషిని లక్ష్య పెడుతున్నారు. మనిషిని లక్ష్య పెట్టేవారు ఎటు వెళ్ళరండి. వాగ్దాన దేశం లేదు, ఏం లేదు, ఇక్కడే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఐఎమ్ మేకింగ్ ఇట్ ప్లెయిన్ క్లియర్ టు యూ. దేవుడు ఈరోజు సామాన్యతలో స్పష్టంగా మీకు బయలుపరుచుకుంటున్నాడు. సాకేం లేదు ఇంకా. ఆమేన్. అందరికి అర్థమవుతుంది కదా? ఐఎమ్ క్లియర్? ఓకే. ఉమెన్ విత్ ద బ్లడ్ ఇష్యూ. ఈరోజు ఇద్దరు స్త్రీలను చూపిస్తాను. వారికి గొప్ప ఘనత ఉంది బైబిల్లో. చాలాసార్లు మన మెసేజ్లో స్త్రీలను పొగడడంలో ఎందుకో వెనుకబడిపోయి ఉన్నారు మన మెసేజ్ వాళ్ళు. స్త్రీ అంటే ఇట్లనే పడి ఉండాలి, అట్లా. నేను పుల్పిట్ మీదకి రమ్మని బోధించమనట్లేదే, ఇది స్త్రీ స్థానం కాదు. కానీ స్త్రీకి ఒక ప్రత్యేకమైన స్థానంనిచ్చాడు దేవుడు. గొప్ప గొప్ప సాక్ష్యాలు మీరు చూసుకుంటే రహాబు వారి ఇంటి వారినంతా రక్షించింది సాక్ష్యముతో. సమరయ స్త్రీ ఊరున రక్షించింది సాక్ష్యముతో. ఆమేన్. రక్తస్రావం కలిగిన స్త్రీ సరైన వైఖరితో వెళ్ళి విశ్వాసముతో దేవుణ్ణి ఆపింది. చాలా జాగ్రత్తగా వినండి. లాజర్ని దేవుడు లేపాడు మృతులలో నుండి. ఓకే. అప్పుడు దేవుడు అన్నాడా ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయిందని? అన్నాడా? అనలేదు. ఎప్పుడు అన్నాడు? రక్తస్రావం కలిగిన స్త్రీ జస్ట్ ఆయనను కూడా ముట్టుకోలేదు. చూడండి, జస్ట్ వస్త్రపు చెంగును దాకింది అంతే. కానీ సరైన వైఖరితో దాకిందామె, విశ్వాసముతో దాకిందామె. అప్పుడు ఏమన్నాడు? దేవుణ్ణి ఆపేసింది ఆ విశ్వాసం అని. ముందుకు వెళ్ళలేకపోయిందంట. నా ప్రభావం నాలో నుండి పోయింది, శక్తి నాలో నుండి పోయింది అన్నాడు. ఏంటి ఒక స్త్రీ? మరి ఏది గొప్ప సూచన? మృతులలో నుండి లేపడం గొప్ప సూచన, అద్భుత కార్యమా? లేకపోతే రక్తస్రావంను స్వస్థపరచడం గొప్ప అద్భుతమా? మామూలుగా చెప్పండి నాకు, ఏది గొప్ప అద్భుతం? రక్తస్రావం కాదు. మామూలుగా చెప్పండి అంటున్నా, జనరల్గా. అసలు రక్తస్రావం కలిగిన వాళ్ళు స్వస్థపడి ఉంటారు. మృతులలో నుండి లేపడము అప్పటి వరకు కని విని ఎరగని అద్భుతం. ఆమేన్. గొప్ప అద్భుతం ఖచ్చితంగా. 4 రోజుల తర్వాత చనిపోయిన లాజర్ను బయటికి తిరిగి లేపడమే గొప్ప అద్భుతం. లాజర్ బయటికి రా అంటే సమాధి తెరుచుకొని చుట్టబడిన పొత్తిగుడ్డల్లో బయటికి రావడమే గొప్ప అద్భుతం. కానీ దేవుడు అనలేదే, నాలో నుండి బలం పోయింది, ప్రభావం పోయింది అనలేదే. జాగ్రత్తగా వినండి. ఇది దేవుడు తన గిఫ్ట్ని న్యాచురల్గా ఆపరేట్ చేస్తున్నాడు. దేవుడు తన వరాన్ని లాజర్ని పిలిచినప్పుడు. కానీ ఇంకో సందర్భంలో దేవుని గిఫ్ట్ని ఆమె విశ్వాసం ఆపరేట్ చేస్తుంది. అర్థమైందా? ఒకటి దేవుడు న్యాచురల్గా స్వాభావికంగా తన అద్భుతాలు చేస్తున్నాడు తన శక్తిని కనబరచడానికి. ఇంకోటి మాత్రం విశ్వాసం చేత ఆమె ఆ వరాన్ని లాగుతుంది. అందుకే ప్రభావం పోయిందన్నాడు. వైఖరి ఏంటి? వస్త్రపు చెంగు దాక్తేనే దేవుని నుండి ప్రభావం వెళ్ళిపోయిందన్న. షునమైట్ ఉమెన్ గురించి తెలుసు మీకు, షునేమీరాల్ గురించి. ఏమైంది? ఆల్ ఈజ్ వెల్.
ఏమైంది ఏమైంది ఏమైంది? ఆల్ ఈజ్ వెల్. వెళ్ళి కాళ్ళ ఎలీషా రాగానే సాష్టాంగపడి, నేను అడిగానా? ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు చచ్చిపోతున్నాడు అని చెప్పంగానే వెంటనే రంగం మీదకి దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చి స్వస్థపరిచాడు ఆ బాలుని. వైఖరి. అండ్ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్న ఆమె ఏమంటుంది? ఆల్ ఈజ్ వెల్, అంతా బాగానే ఉంది. తొందరగా గాడిదను సిద్ధం చేయండి, తొందరగా వెళ్ళాలి, ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. నా కుమారుడు చాలా రోగగ్రస్తులై ఉన్నాడంటే అందరు వచ్చి ఏమైంది ఏమైంది అని అడుగుతుంటే ఆల్ ఈజ్ వెల్ అండి. వైఖరి చూడండి. షునేమీరాలు ప్రవక్త ప్లేన్ని మెంఫిస్ టెనసీలో 45 minutes ల్యాండ్ చేసింది. ఏంటి? ఒక స్త్రీ యొక్క ప్రార్థన. 45 నిమిషాలు ఆ ప్లేన్ని దించాక, దేవుడు నడిపించాక, ఆమె ప్రార్థన చేసినాక, ఆమె ప్రార్థన చేస్తే ప్రధాన దూత యొక్క హృదయమును కూడా కదిలించే ప్రార్థన చేసిందంట. ప్రవక్త సాక్ష్యం ఇస్తాడు. షీ కుడ్ మూవ్ ద హార్ట్ ఆఫ్ ఎన్ ఆర్కేంజల్. గబ్రియేలు మైకిల్ యొక్క హృదయమును కదిలించే ప్రార్థన చేసిందంట. ఏంటి? ఏ వైఖరితో ప్రార్థన చేసిందో. అంత గొప్ప విషయం. చాలా విషయాలు ఉన్నాయి. కానీ చూడండి, మరియ గర్భము మొదటిగా వైఖరితోనే మొదలైంది. నీ చిత్తము చొప్పున నీ దాసురాలకు కలుగునుగాక, నీ మాట చొప్పున. ఏంటి? వైఖరి. ఇంకేం కాలేదు, గర్భం దాల్చలేదు. కానీ ఏం చేసింది? ఆమె సరైన వైఖరి కలిగి ఉండి, నీ చిత్తం చొప్పున జరిగించండి ప్రభా అని అన్నప్పుడు దేవుడు గర్భంలో కార్యం చేశాడు. సో గర్భంలో కార్యం కలగక ముందు మనసులో కార్యం కలగాలి. ఐ విల్ రీడ్ ఇట్ అవుట్ ఫర్ యూ. మేరీస్ womb, the physical mind, was virgin womb. She believed God's word. No matter how much anybody criticized, first was her mind. Physical mind was the womb. జాగ్రత్త వినండి. మన మనసే గర్భం. అందరూ దాటుకొని వెళ్ళిపోతారు. పరిశుద్ధాత్మ బాప్తిజం, నూతన జన్మ, పరిశుద్ధాత్మ. ఎలాగో మనసులో మనం సరైన వైఖరితో వాక్యమును చేర్చుకున్నట్టే, మరియా చేర్చుకున్నట్టు. సాధారణవాడు వచ్చి దాడి చేసి ఉంటారంటావా? ఏంటి నీకు పెళ్ళి కాలేదు, నీకు కలుగుతుంది అంటావా? గర్భం వస్తుంది అంటావా? ఎలా సాధ్యము అని వాడు వచ్చి గునిగుంటాడా చెవులో? ఇది సాధ్యమా? సాధ్యం కాదు. కానీ ఆమె ఏం చేసుకుంది? సరైన వైఖరి కలిగి చేర్చుకున్నది. అది కన్యమరియ గర్భం. కన్యమరియ గర్భం ఏం చేస్తుంది? సరైన వైఖరితో వాక్యమును ఉన్నట్టుగా చేర్చుకుంటుంది. అప్పుడు ఎవరిని తీసుకురాగలుగుతాము? క్రీస్తుని తీసుకురాగలుగుతాము. ఈరోజు ఆత్మీయ గొడ్డుతనము సంఘంలో ఎందుకు ప్రబలుతుంది? సరైన వైఖరి లేక, ఉన్నట్టు వాక్యమును చేర్చుకోక క్రీస్తుని మనం కనట్లేదు. కనాలా? మనం అందరము క్రీస్తుని కంటేనే మన గొడ్డుతనం పోయినట్టు. క్రీస్తుని కనకపోతే గొడ్డుతనమే, ఇంకా ఆత్మీయకు గొడ్రాలే. కానీ మన దేవుడు ఏం వాగ్దానం చేశాడు? మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాను నేను. అభివృద్ధి చెందండి, మీరు ఫలించండి, సంతరించుకోండి. మీలో మీరు దీవించబడిన వారు, నాకు సమయం లేదు కానీ నేను చూపిస్తాను లేఖనం కూడా. ద్వితీయోపదేశకాండం 7లో చదివితే మీరు ఎంత దీవించబడిన వారంటే, యెహోవా చేత మీలో పురుషుడైనను స్త్రీ అయినను మీ పశువులైనను గొడ్రాలుగా ఉండవంటున్నాడు. పశువులు కూడా. అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు. ఇంకా మనం ఆత్మీయ గొడ్డుతనంతో బాధపడుతున్నాం అంటే ఎవరిలో ప్రాబ్లము? అండ్ మనలో ఏం ప్రాబ్లము? ఐ గెటింగ్ ఇట్? యు సీ కేన్ అండ్ ఏబెల్ ఆల్సో. ఐఎమ్ ట్రయింగ్ టు రష్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు కవర్. కయ్యూను ఆబేల్ గురించి చూద్దాం. మీరు ఇంతవరకు విన్నారు కానీ
ప్రత్యక్షత అని నేను అంటున్నాను. ఆదాము అవ్వమ్మ కయ్యను ఆబేల్ని కూర్చోబెట్టి పిల్లలుగా చెప్పి ఉండొచ్చు. బేటా అంటే పాపం ఏం జరిగిందో చెప్పకపోయినా ఇట్లా దేవుడు గొర్రె పిల్లను వధించాడు ఏదైనా వనంలో పాప ప్రాయశ్చిత్తంగా అని చెప్పి ఉంటారా? చెప్పి ఉండొచ్చు కదా. సో ఆబేలు మాత్రం ఆ మాటను విన్నాడు, ఆ వైఖరితో చేర్చుకున్నాడు. ప్రత్యక్షతతో నేను గొర్రెపిల్లను ఖచ్చితంగా ఆయన చేర్చుకున్నాడు కాబట్టి దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ రక్తంతో నువ్వు, అందుకే ఏమని ఉంటుంది హీబ్రూ 11:4 ఏబేలు విశ్వాసం చేత శ్రేష్టమైన బలిని. ఈరోజు శ్రేష్టమైన బలి అంటే ఏంటి? మనం వస్తున్నాం సమయం తీసి, ఇది త్యాగమే కదా, త్యాగమే కదా. ప్రార్థన చేస్తున్నాం, త్యాగమే కదా. దేవునికి జిహ్వ ఫలములు అర్పిస్తున్నాము, త్యాగమే కదా, బలులే కదా. కానీ శ్రేష్టమైన బలి ఎప్పుడు అర్పిస్తాం మనము? విశ్వాసము చేత. విశ్వాసము చేత అంటే ఏంటి? దేవుని వాక్యము ఏర్పరిచిన విధములోనే అర్పించడం. కయ్యూను అందుకే ఏబేలు అందుకే సరైన వైఖరితో శ్రేష్టమైన బలిని అర్పించగలిగాడు. సో ఈరోజు ప్రార్థనలు చాలామంది చేస్తున్నారు, ప్రేయర్ మీటింగ్స్ చాలామంది అటెండ్ అవుతున్నారు, భక్తి చాలామంది చేస్తున్నారు. కానీ శ్రేష్టమైన బలి, శ్రేష్టమైన ప్రార్థన, శ్రేష్టమైన భక్తి ఎవరిది? ఆబేల్లాగా చేసినదే శ్రేష్టమైన. ఉంటాయా? అందులో కూడా ఉంటాయి. ఇప్పుడు కయ్యూను చేసింది భక్తి కాదని ఎవరన్నా అనగలుగుతారా? లేరు. కయ్యూను ప్రార్థన చేయలేదని ఎవరన్నా అనగలుగుతారా? సరే, కయ్యూను బలి అర్పించలేదని ఎవరన్నా అనగలుగుతారా? సో అర్పించడం అందరు అర్పిస్తున్నారు, కానీ శ్రేష్టమైనదిగా మనది ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? సరైన వైఖరి మనం వాక్యం పట్ల కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నెరవేర్చగలుగుతాం. లేదు, వైఖరి సరిగా లేదంటే కయ్యూనాబేలే మనకు గొప్ప ఉదాహరణ. లాజర్ విషయంలో చక్కటి విషయం చెప్తారు. లాజరు అద్భుతం ఎందుకు జరిగిందంటే, ఆమె మరియలాగా ఆమె సరి అయిన స్థలంలో సరి అయిన వ్యక్తి, సరి అయిన దైవికమైన వ్యక్తి దగ్గర సరి అయిన మానసిక వైఖరి కలిగి సరి అయిన మాటలు మాట్లాడుతూ సరి అయిన వాటిని విశ్వసిస్తూ ఆమె అడిగింది, ప్రభువా నువ్వు ఉన్నట్లయితే ఇలాగూ జరిగేది కాదు కదా. లాజర్ విషయంలో మళ్ళా వినండి, ఎందుకు అద్భుతం జరిగిందంటే సరైన స్థలంలో సరైన వ్యక్తితో సరైన మానసిక వైఖరి కలిగి ఉండి సరైన వాటిని విశ్వసిస్తూ సరైన మాటలు ఆమె మాట్లాడుతున్నది. అలాంటి వైఖరి ఒక విశ్వాసి కలిగి ఉంటే లాజర్ లాంటి అద్భుతం మన జీవితంలో కూడా జరుగుతుంది. భౌతికంగా కాకుండా ఆత్మీయంగా, మనమే ఆత్మీయంగా చనిపోయిన పరిస్థితిలో ఉంటే దేవుడు పునరుద్ధానంగా చేయగలుగుతాడు. మరలా మన ఆత్మను మండించగలుగుతాడు. మరలా మొదటి ప్రేమను దేవుడు రగిలింపగలుగుతాడు. ఆమేన్. The true bride, like Mary, a virgin womb for the bride of the guide, which is Christ. When Christ comes, the word comes to the bride. She will be the same as he is, a virgin by the word. దేవుడు ఎలాగైతే వాక్యమై ఉన్నాడో, దేవుని వాక్యం ఒక విశ్వాసి దగ్గరికి, ఒక కన్య మరియ దగ్గరికి వచ్చినప్పుడు వారు కూడా దేవునిలాగా మారుతారు, వాక్యంలాగానే. ద స్పోకెన్ వర్డ్ ఇస్ అ ఒరిజినల్ సీడ్ అనే మెసేజ్లో చెప్తున్నారు. ఇంకో తీవ్రమైన విషయం చెప్తున్నాడు, అందరు గమనించండి, ఇది మీరు రికార్డు కూడా చేసుకోండి. సరి అయిన మానసిక వైఖరి, దేవుని వాగ్దానం, దైవికమైన వాగ్దానం, ఏ దైవికమైన వాగ్దానం పట్ల అయినా అది మన జీవితంలో ఫలింపజేస్తుంది అని చెప్తున్నాడు. ద రైట్ మెంటల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎనీ ప్రామిస్, డివైన్ ప్రామిస్ ఆఫ్ గాడ్ విల్ బ్రింగ్ ఇట్ టు పాస్ ఇన్ అవర్ లైఫ్స్. లాజర్ని మృతులలో నుండి లేపింది ఏంటి?
ఆమె వచ్చి సరైన స్థలంలో సరైన వ్యక్తితో సరైన మాటలు విశ్వసిస్తూ సరైన మాటలు మాట్లాడుతుంటే ఆ కార్యం జరిగింది. ఈరోజు అలాంటి వైఖరి మనం దేవుడి ప్రతి వాగ్దానం పట్ల కలిగి ఉంటే ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. ఎందుకు నెరవేరట్లేదు? గ్రహిస్తున్నారా? ప్రవక్త ఏమంటున్నాడు? కావాలంటే ఇది రికార్డ్ చేసుకోండి, నేను దీని గురించి క్షమాపణ చెప్పను. ఈ విషయం కొంచెం గరుగ్గా ఉన్నా ఈ విషయం ఐ రీడ్ ఇట్ అవుట్ ఫర్ యూ సో దట్ యూ విల్ నో. ఏమంటున్నాడు? Just remember, you can take me to record for this, that the right mental attitude towards any divine promise of God will bring it to pass. If you can take the right attitude towards that promise, knowing that if God said so, the promise is yours and it's your personal property. The very minute you receive it that way, నా సొంత సొత్తు ఇది, దేవుడు చేసిన వాగ్దానం అని మీరు దాన్ని పట్టుకొని ఉంటే, నాది ఇది, నాకే చేశాడు దేవుడు వాగ్దానం అని అలాంటి వైఖరి కలిగి ఉంటే ఖచ్చితంగా అది దేవుడు ఫలింపజేస్తాడు. ఎందుకంటే అది సరైన వాతావరణంలో ఉంది. ఏమేన్? మనం ఇందాక మరియా గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు, లాజర్ లేపడం గురించి మాట్లాడినప్పుడు సరైన వాతావరణం కలిగి ఉంది. ఒక విత్తనము భూమిలోకి వెళ్ళినాక అది చనిపోతుంది. తర్వాత సూర్యరశ్మి సరైన వాతావరణం నీరు చేత అది మరలా మొలకెత్తి ఫలిస్తుంది. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు కూడా ఫలించాలంటే మొలకెత్తాలంటే ఫస్ట్ చనిపోవాలి. ఎక్కడ చనిపోతాం మనము? ఎక్కడ చనిపోతామండి? కల్వరి శిలువ దగ్గర. ఈరోజు చాలామంది వాక్యమును ఏమంటారు? నిన్ను ఉపేక్షించుకొని రిక్తులుగా చేసుకొని నీ సిలువను ఎత్తుకొని నడవండి అంటాడు. సువార్తల్లో అదే రాయబడి ఉందా? అంతేనా? నేను అంటున్నాను, వధువుకి దానికంటే శ్రేష్టమైనది కలిగి ఉంది. పౌలు గారి సాక్ష్యం, నేను నా సిలువలో అతిశయిస్తున్నాను. ఆ సిలువను బట్టి నాకు లోకమును సిలువ వేయబడి ఉన్నారు. సో ఈరోజు వధువు సిలువ మొయ్యదు, ఉపేక్షించుకొని సిలువను హత్తుకుంటుంది, అతిశయిస్తుంది సిలువ మీద. ఇట్స్ నాట్ అబౌట్ క్యారింగ్ యువర్ క్రాస్, ఇట్స్ అబౌట్ ఎంబ్రేసింగ్ ద క్రాస్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద బ్రైడ్, బికాస్ షీ లవ్స్ గాడ్ అండ్ వాట్ ఎవర్ గాడ్ లవ్స్ షీ లవ్స్. వి లవ్ అవర్ క్రాసెస్. ఎందుకంటే ఒక విత్తనం చనిపోతే కానీ ఫలించదు. చికెన్ తింటారండి, కోడి చనిపోవాలా? చికెన్ టేబుల్ మీదకి రావాలంటే రొట్టె తింటారు. గోధుమ చనిపోవాలా? అన్నం తింటాం, అవన్నీ చనిపోవాలా? మంచిగా ఉడకబెడతాం, చనిపోవాలి కదా అవి మనల్ని పోషించడానికి. మనం కూడా చనిపోతేనే ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతాం. పునరుద్ధానం గురించి మాట్లాడితే మరి చనిపోవాలి ఫస్ట్. గోధుమ గింజ, యేసుప్రభు వారు చెప్పిన ఉపమానం ఏంటి? సాదృశ్యం తనను వివరించుకుంటూ, ఒక గోధుమ గింజ భూమిలో వెళ్ళి చనిపోతే తప్ప ఫలించలేదు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారలేదు. ఎవరి గురించి చెప్పుకుంటున్నారు? ఆయన గురించే చెప్పుకుంటున్నాడు. కలువరి శిలువలో ఆయన మరణించి అనేకులకు ఆశీర్వాదం, ఈ లోకానికి మొత్తానికి రక్షణను తీసుకొచ్చి ఈరోజు అనేక మందిని రక్షిస్తున్నాడు. అండ్ సరైన వాతావరణంలో ఆ విత్తనం ఫలిస్తుంది. నాకు సమయం లేదు, బట్ రైట్ మెంటల్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే వాక్యంను చేర్చుకొని దానికి నీరు కడుతూ ఉండాలి. చాలాసార్లు నీరు కట్టి ఫలింపజేయి ప్రభు అని వాక్యం అయిపోగానే ప్రార్థిస్తారు. ఏంటి నీరు కట్టి ఫలింపజేయడం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఒప్పుదల కలిగి ఉండడం, దాన్ని నమ్మడం, దాన్ని బట్టి. సో క్లుప్తంగా టకటక చెప్పి చేస్తాను. ఈ సరైన వైఖరి కలిగి ఉన్నప్పుడు ఒక గొప్ప కార్యం జరుగుతుంది సంఘంలో. ఏం జరుగుతుంది తెలుసా? పరిశుద్ధాత్మకు రైట్ ఆఫ్ వే వస్తుంది. ఆయన మన నాయకుడిగా మారుతాడు. రైట్ ఆఫ్ వే అంటే నేను చెప్తాను. ఇప్పుడు ఫ్రీ లెఫ్ట్ ఉంది, మనం ట్రాఫిక్లో ఉంటుంది ఇది రైట్ ఆఫ్ వే అనేది.
ఫ్రీ లెఫ్ట్ ఉంది. సో మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, మనకు అధికారం ఉంది, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మనం. సో ఎవరన్నా దానికి అడ్డంగా వచ్చి మనల్ని గుద్దినా కానీ, ఏదన్నా ట్రాఫిక్ వైలేషన్ చేసినా కానీ అది వాళ్ళ తప్పు అవుతుంది. ఎందుకు? మనకు రైట్ ఆఫ్ వే ఉంది. సపోజ్ ఒక గల్లీ మెయిన్ రోడ్కి కలుస్తుంది అనుకోండి, గల్లీ నుండి వెహికల్ వస్తుంది, కానీ రైట్ ఆఫ్ వే ఎవరికి ఉంటుంది? మెయిన్ రోడ్ మీద పోయే వెహికల్స్కి ఉంటుంది. మనం జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. మనం వెళ్ళి మనకి ఇష్టం ఉన్నట్టు వెళ్ళి దూసుకొని పోతే వారి రైట్ ఆఫ్ వేని ఉల్లంఘించినట్టు అవుతుంది, ఫైన్లు పడతాయి. సో ఇప్పుడు సంఘములో పరిశుద్ధాత్మకు రైట్ ఆఫ్ వే ఉండాలా? అధికారం ఎవరి దగ్గర ఉండాలి? ఎవరు నడిపించాలి? ఇక్కడ ఉన్న వ్యక్తి నడిపిస్తాడా? పాటలు నడిపించేది, స్తుతి ఆరాధన నడిపించేది ఎవరు? నిజమైన నాయకుడు పరిశుద్ధాత్ముడు. హీఈస్ ద ట్రూ ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్. సో హూ షుడ్ హ్యావ్ ద వే ఇన్ ద చర్చ్? ద హోలీ గోస్ట్. సరైన వైఖరి కలిగి ఉన్నప్పుడు ఎవరిని రంగం మీదకి తీసుకొస్తామంటే మన నాయకుడిని రంగం మీదకి తీసుకొస్తాం, మన యెహోషువను రంగం మీదకి తీసుకొస్తాం. ఆయన మనల్ని వాగ్దాన దేశమునికి చేరుస్తాడు. ఆమేన్. సో దేవుడు అలాగూ సరళము చేసినప్పుడు మార్గమును, ఆయనకు అధికారమును ఇచ్చినప్పుడు, ఆయనకు రైట్ ఆఫ్ ద వే ఉన్నప్పుడు ఏమేం కార్యాలు జరుగుతాయో త్వరగా నేను చెప్తాను. ఫస్ట్, ఆయన ఆత్మ ఫ్రీగా సంచారం చేస్తుంది సంఘంలో. పరిశుద్ధాత్ముడు స్వేచ్ఛగా సంచారం చేస్తాడు, స్వేచ్ఛగా తన ప్రజలను తాకుతూ ఉంటాడు. ఆమేన్. స్వేచ్ఛగా అయినా కూడా మనతో ఆరాధిస్తుంటాడు. ఎంతమందికి తెలిసింది? దేవుని ఏర్పరచబడిన ఆరాధన స్థలము అని ప్రవక్త వర్తమానం చెప్పాడు. మీరు వెళ్ళి దాన్ని చదవండి. ఓకే. రెండవది, దేవుని శక్తి అధికారంను పొందుకుంటుంది. పరిశుద్ధాత్ముడే కాదు, అనుభూతే కాదు, దేవుని శక్తిని అనుభవించగలుగుతారు. చాలాసార్లు నేను అనేకులకు భావోద్రేకాలు కలుగుతాయి. సో మంచిదే భావోద్రేకం కలగడం. చిన్న గ్లాస్ లాంటిది ఏమైనా ఉందా? సరే, పర్వాలేదు. ఇది మన శరీరం అనుకోండి. ఓకే, ఇలా ఉన్నాం మనం. సో పరిశుద్ధాత్ముడు వచ్చి ఇట్లా తాకినప్పుడు తడి అవుతుందా? ఇది అవుతుంది, అనుభూతి కలుగుతుంది, రోమాలు లేచి నిలబడతాయి, అంతా జరుగుతుంది. కానీ సంఘం నుండి బయటికి పోగానే లోపల ఎట్లా ఉంది? కుమ్మరించుకున్నాడా? తాకిండా? పరిశుద్ధాత్ముడు తాకిండు, కానీ ఏమైనా లాభం ఉందా? అదే ఇప్పుడు తాకడం కాదు, నింపబడుతుంది. బయటికి పోయినా ఇలాగే ఉంటుంది, ఎక్కడ పోయినా ఇలాగే ఉంటుంది, ఇంకా ఆరిపోయే సమస్య లేదు. మళ్ళా దీన్ని నింపుకుంటూ ఉండాలి, రోజు రోజు నింపబడుతూ ఉండాలి. ఎంతవరకు? నా గిండె పొంగి పొర్లుతున్నది అని దావీదు గారు చెప్పినట్టు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. చాలాసార్లు భావోద్రేకాలు పైననే పడుతుంది, పైననే అభిషేకం అవుతుంది, పైన సరిపోదు, మనకు నింపబడాలి. ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎత్తబడుట ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఎప్పుడు? ఇక్కడే ఉంది. నింపబడతా ఉంటే రోజు రోజు ప్రక్రియ అది. ప్రస్తుత కాలం దేవుడు. న్యూస్ వింటారండి మీరు. న్యూస్ విన్నప్పుడు ఇప్పుడు జరిగే సంగతులు చెప్తారా, పాత సంగతులు చెప్తారా? దేవుడు ఇప్పుడు ఈ గడియ వర్తమానం అంటే ఏంటి? ఇప్పుడు జరిగే సంగతులు, మన మధ్యలో జరిగే సంగతులు అని చెప్తున్నాడు. ఇదే బైబిల్ నుండి. ఆమేన్. సో మనకు వెస్లీ కాలంది పనికిరాదు. ఎందుకు? పాత న్యూస్ అది. లూథర్ కాలంది పనికిరాదు, మోషే కాలంది మనకు పనికిరాదు. మనకు అవగాహన కొరకు మంచిదే, కానీ మనకు ఎవరు కావాలా? ప్రస్తుత కాలం దేవుడు కావాలి. మోషేకు బయలుపరుచుకున్నప్పుడు కూడా ఆయనకు ప్రస్తుత కాలం దేవుడుగానే బయలుపరుచుకున్నాడు. నేనున్నవాడను, అనువాడను.
పౌలు గారికి కూడా గొప్ప అనుభూతి కలిగినప్పుడు, బయలుపరుచుకున్నప్పుడు, నీవు దూషిస్తున్న ఆ యేసుని నేనే అంటే, ఇంగ్లీష్లో ఐ యామ్ జీసస్, దట్ ఐ యామ్ అంటే నేను ఉన్నవాడు, నేను యేసును, నువ్వు దూషిస్తున్న యేసుని నేనే అంటే ప్రస్తుత కాలంలో ఉన్నాను. ఉన్నాడా? అప్పుడు భౌతికంగా యేసు ఉన్నాడా భూమి మీద? లేడు. కానీ ఏమంటున్నాడు? నువ్వు దూషిస్తున్న యేసుని నేనే అంటే ప్రస్తుత కాలంలో నన్నే దూషిస్తున్నావు నువ్వు. భౌతికంగా లేకపోయినా ప్రస్తుత కాలం దేవుడే ఈరోజు అతి గొప్ప ప్రత్యక్షత. ఎప్పుడున్నాడు? ఇప్పుడున్నాడు. ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు, మనలో ఉన్నాడు. దినదిన కార్యములలో ఉన్నాడు ఆయన. చిన్న చిన్న కార్యములలో ఉన్నాడు ఆయన. సూర్యోదయంలో ఉన్నాడు, సూర్యాస్తమంలో ఉన్నాడు. నువ్వు చూడగలిగితే ప్రకృతి వికసించడంలో ఉన్నాడు, పువ్వు పరిమళించడంలో ఉన్నాడు. నువ్వు చూడగలిగితే ప్రస్తుత కాలం దేవుడు. ఒకానొకప్పుడు దేవుడు వచ్చాడు, సూర్యోదయం కలుగజేశాడు, సూర్యాస్తమం కలుగజేశాడు. అలాంటిది మనకు అవసరమా? ఏ రోజు ఆ రోజు. ప్రస్తుత కాలం దేవుడు, ఇప్పుడున్న దేవుడు, అదే ఈ గడియ వర్తమానం. ఇప్పటి సమాచారం మనకు అవసరం. న్యూస్ ఇప్పుడేదే కదా మనకు. ఇప్పుడు ఏం జరుగుతుందో కావాలి కదా. లేకపోతే 1940లో ఏం జరిగిందో దానికోసం ఊరికే హిస్టరీ తెలుసుకోవడానికి వింటామేమో కానీ న్యూస్ తెలుసుకోవడానికి వింటారా ఎవరన్నా? నేను చెప్పే చాలా సామాన్యమైన విషయాలు కావచ్చు, కానీ చాలా లోతైన విషయాలు. అందరూ వధువు, క్రైస్తవులు, విశ్వాసులు విఫలమయ్యేది ఇక్కడే. ఎక్కడున్నాం మనము? శక్తి దగ్గర ఉన్నాం. తర్వాత ఏమవుతుందంటే ముద్రించుట జరుగుతుంది. దేవుని సంఘంలో ఇలాగూ మనం పరిశుద్ధాత్మక ఆధిక్యత ఇచ్చినప్పుడు దేవుడు ఫ్రీగా సంచరిస్తూ, దేవుడు ఫ్రీగా తన శక్తిని కనబరుస్తూ దేవుడు ముద్రిస్తున్నాడు. ముద్రించుట జరుగుతుంది దేవునికి ఆధిపత్యం ఇచ్చినప్పుడు సరైన వైఖరితో. ఓకే, తర్వాత ఏం చేస్తే బంధకాలు విడిపోతాయి, విజయాన్ని కలిగి ఉంటాం. మన జీవితంలో ఏ విషయంలోనైనా మనకు జయం కలగట్లేదంటే జయము కలుగుతుంది, బంధకాలన్నీ తెగిపోతాయి. తర్వాత పెంతెకోస్తు ఉజ్జీవం కలుగుతుంది. పెంతెకోస్తు రోజు ఎలాగైతే ఉజ్జీవం కలిగి ఉన్నారో ఆ నింపుదల అన్నాను కదా, అలాంటి నింపుదల కలుగుతుంది. పైనుండి కాదు, కుమ్మరింపబట్టు కాదు, నింపబడటం అంతరంగము నుండి. తర్వాత పునరుద్ధానం కలుగుతుంది. ఆత్మీయంగా నిర్జీవంగా ఉన్నవారు, నిరాశ నిస్పృహలో ఉన్నవారు, దిగజారిన పరిస్థితిలో ఉన్నవారు, వారిని దేవుడు మరలా పునర్జీవింపజేస్తాడు. మరలా దేవుడు వారిని లేవనెత్తుతాడు. మరలా దేవుడు వారిని ప్రోత్సహిస్తాడు. మరలా దేవుడు వారిని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. ఆమేన్. తర్వాత దేవుని యొక్క బుద్ధి జ్ఞానము ఏలుబడి చేస్తుంది, మన బుద్ధి జ్ఞానం కాదు. సరైన వైఖరి ఉన్నప్పుడు దేవుని జ్ఞానం ఏంటి? ఇందులో దాచబడి ఉన్న బుద్ధి జ్ఞానము. ఆయన ప్రబుల్తాడు మన మధ్యలో. అప్పుడు మన కన్నులు తెరవబడతాయి. పరలోక జ్ఞానం అంటారు కదా, పరలోక జ్ఞానముతో నింపబడతాం మనం. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు రైట్ ఆఫ్ ద వే కలిగి ఉన్నప్పుడు, ఆయన ఆధిక్యత కలిగి ఆయన స్వేచ్ఛగా సంచరిస్తున్నప్పుడు. తర్వాత ఏం జరుగుతుంది? పునరుద్ధరణ జరుగుతుంది. మరలా దేవుడు మన పూర్వస్థితికి తీసుకొని వస్తాడు. ఏ స్థితి నుండి అయితే పడిపోయామో, ఏ స్థితి నుండి అయితే దిగజారామో, ఏ స్థితి నుండి అయితే బలహీనులుగా అయ్యామో, మనల్ని మరలా బలపరుచుతాడు, మనలా పునరుద్ధరిస్తాడు. మరలా మొదటి స్థితికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. ఆమేన్. తర్వాత ఏం జరుగుతుంది? దేవుని రాజ్యం ప్రబలుతుంది. దేవుని రాజ్యం ఏలుబడి చేస్తుంది, శాసిస్తుంది. ఇదిగో పరలోక రాజ్యం ఎక్కడ ఉంది అంటే మీలోనే ఉన్నది అనే మాట నెరవేరుతుంది. దేవుని రాజ్యం మన మధ్యలో ఉన్నది కాదు, నాలోనే ఉన్నది. తర్వాత ఒక కాపరి
ఆయన మన కాపరిగా మారతాడు వ్యక్తిగతంగా. అయితే కాపరి అనే విషయము, గొర్రెల కాపరి అనే విషయం వేరు. ఒక కాపరి అందరినీ కాయొచ్చు. అంటే భౌతికంగా తీసుకుంటే బయట లోకములో గొర్రెలను కాస్తారు, బర్రెలను కాస్తారు, మేకలను కాస్తారు, ఎడ్లను కూడా కాస్తారు. కానీ కాపరికి గొర్రెకి ఒక స్పెషల్ సంబంధం ఉంటుంది. రాత్రి అయినప్పుడు బర్రెలు, మేకలు, ఎద్దులు మిగతాయి అన్నీ వెళ్ళిపోతాయి, కానీ గొర్రెలు మాత్రం విడిచి వెళ్ళాయి. గొర్రెని మాత్రం ఆ కాపరి తీసుకొని వెళ్ళి, అందరూ సేమ్ ఆహారమే తింటారు, అందరు గడ్డే తినేది, జాగ్రత్తగా గమనించండి. అన్ని గడ్డే తింటాయి అన్ని జంతువులు. మేకలు ఏమైనా వ్యత్యాసమైన తింటాయా? లేకపోతే గొర్రెలు ఏమైనా స్పెషల్గా తింటాయా? మిగతా జంతువులు తిన్నదే తింటుంది కదా గొర్రె కూడా. కానీ గొర్రె మాత్రము, కాపరికి గొర్రెకు సంబంధం వేరేది. ఆయన తన గొర్రెలతో పాటు వెళ్ళి అక్కడ గొర్రెలతో పాటు పడుకుంటాడు. లాంటి అవినవ సంబంధం కలిగి ఉంటారు. ఏంటిది? క్రీస్తు వధువు యొక్క దృశ్య ఐక్యత జరుగుతుంది. దేవుడు సంరక్షకునిగా ఉండి దేవుడు ముందుండి నడిపిస్తుంటాడు. ఎప్పుడు? పరిశుద్ధాత్మకు ద రైట్ ఆఫ్ ద వే ఉన్నప్పుడు. తర్వాత ఏం జరుగుతుంది? ఒక ఒప్పుదలకు దేవుడు తీసుకొస్తాడు. సరైన ప్రతి వాగ్దానం వైపు ఆమెన్ హల్లెలూయా అని కేవలం నోటితో కాదు, అంతరంగముతో మనం అనగలుగుతాం. ఆ అంగీకారానికి తీసుకొస్తాడు. సరైన వైఖరితో మనం చెప్తా ఉంటాం. ఇక్కడ ఆమెనే ఉంటుంది, బయటికి పోయినా ఆమెనే ఉంటుంది, మధ్యరాత్రి నిద్రలో లేపిన ఆమెనే ఉంటుంది, చనిపోతున్న ఆమెనే ఉంటుంది, చనిపోయినా ఆమెనే ఉంటుంది, సమాధిలో కూడా ఆమెనే ఉంటుంది, మరణ పడక మీద కూడా ఆమెనే ఉంటుంది. ఇలాంటి కార్యములు దేవుడు చేయగలుగుతాడు. ప్రియులారా, ఇది ఎంత గొప్పదో నేను ఒక చిన్న వాక్యం చూపించి, ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 13:11 నుండి 15 వరకు. తర్వాత ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను ముగించేస్తాను. 13:11 నుండి 15 వరకు చదవండి. కరెక్టే, చదవండి. ఒక్క నిమిషం. మీకు అనుగ్రహించబడింది, వారికి అనుగ్రహించబడలేదు. ఎందుకు? ఏం డిఫరెన్స్ ఉంది? వైఖరి. ఓకే, నెక్స్ట్. చాలు, ఒక్క నిమిషం ఆగుదాం. చాలు కాదు, ఆగుదాం. సో ఏమంటున్నాడు? ఉన్నవారికి ఇంకెక్కువ ఇస్తాం. సరైన వైఖరికి ఉన్నవారికి ఆశీర్వాదాలు ఇంకా దేవుడు కుమ్మరిస్తున్నాడు. లేనివారు ఎలాగూ గ్రహించట్లేదు, ఆశీర్వదింపబడట్లేదు. తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే వదిలేస్తున్నారు. దేవుడు వారి నుండి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సరైన వైఖరి కలిగి ఉన్న వాళ్ళు గ్రహిస్తున్నారు, వాళ్ళ ఆశీర్వాదములు సమకూర్చుకుంటున్నారు. అందుకే దేవుడు నీతిమంతుడుగా అంటున్నాడు, ఎవరు పొందుకుంటున్నారో, ఎవరు చేర్చుకుంటున్నారో వాళ్ళకే ఇంకా కుమ్మరిస్తున్నారు. లేని వారికి ఉండదు, ఉన్నవారికే ఇంకెక్కువ ఉంటుంది అంటే అన్యాయంగా అనిపిస్తుంది మనకు. కానీ జరిగేది ఇది. ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారా? ఎందుకు? ఏమేన్? అందుకే వారు చూచి కూడా చూడరు, విని కూడా గ్రహించరు. వినుట మట్టుకైతే వింటున్నారు. నా ఎగ్జాంపులే చెప్పాను కదా నేను. ఏమేన్? అందరూ ఆశీర్వదించబడుతున్నారు, నేను ఎందుకు? అంతేనా? సరే, తర్వాత
చాలు. యెషయా ఏం చెప్పాడు? వారి హృదయం కొవ్వి గర్వం వచ్చి వారు విని కూడా వినకుండా, గ్రహించకుండా, స్వస్థత తృణీకరించి ఆత్మీయంగా రోగగ్రస్తులు అయిపోయారు. ఒక శాంపుల్ ప్రేయర్ని ప్రవక్త చూపిస్తున్నాడు. ఇది చదివి నేను చిన్న ఉపమానం చెప్పి ముగిచ్చేస్తాను. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, చూడండి. ఒక ఆయనకు ఆశీర్వాదం కావాలి, గొప్పవాడిగా దేవుడు తనని ఆశీర్వదించాలి, అనేక మధ్యలో గొప్ప సాక్షిగా నిలబడాలనుండి ఎలా ప్రార్థన చేస్తాడో చూడండి. స్టఫ్డ్ షర్ట్ అంటాడు ప్రవక్త. అంటే ఉబ్బుడ్లింగం అంటారు కదా, ఉబ్బుతారు. నేను ఐఎమ్ సంథింగ్, దేవా నేను ప్రత్యేకించబడిన వారిని, నాకు నువ్వు శక్తి ఇవ్వు. చూడండి, గాడ్ యు గివ్ మీ పవర్ టు మూవ్ మౌంటైన్స్. ప్రభా నువ్వు నా జీవితంలో ఉన్న కొండలను కదిలించు కాదు. స్టఫ్ షర్ట్, ఐఎమ్ సంథింగ్ స్పెషల్. యు ఆర్ నాట్ స్పెషల్, గాడ్ ఈజ్ స్పెషల్. ఐ హ్యావ్ గాడ్ స్పెషల్ గ్రేస్ ఇన్ మై లైఫ్. ఓ సారీ బ్రదర్, గ్రేస్ ఈజ్ స్పెషల్. యూ డోంట్ హ్యావ్ స్పెషల్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. ప్రత్యేకమైన నీ కృప నీ జీవితంలో లేదు. కృపే ప్రత్యేకమైనది. నువ్వు ప్రత్యేకుడివి, అందుకే దేవుడు నీకు డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వట్లేదు. నీకు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నాడంటే దేవుడు ప్రత్యేకమైన వాడు. ఎందుకు? నీలాంటి ఉబ్బుడ్లింగానికి కూడా ఎక్కువ దిగి వచ్చి, ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, షార్ప్ ఉన్న వాళ్ళకి 2 మాటలు చెప్పి వదిలేస్తారు. కొంచెం నార్మల్గా ఉన్న వారికి 4 మాటలు చెప్పి వదిలేస్తారు. డల్ స్టూడెంట్స్కి 10 మాటలు చెప్పాలి, 10 సార్లు చెప్పాలి. సో వాడు స్పెషలా? డల్ స్టూడెంట్ వాడు ఫీల్ అవుతావు, అబ్బా టీచర్ వచ్చి నన్ను ఏం అటెన్షన్ ఇస్తుంది, 10 సార్లు చెప్తుంది. ఓ మూర్ఖుడా, నువ్వు డల్ స్టూడెంట్ రా బాబు, అది టీచర్ గొప్పతనము. విశ్వాసంలో నువ్వు ఇంకా తోమా నేను ముట్టుకుంటేనే నేను నమ్ముతానంటే అది కూడా చేయనిచ్చాడు దేవుడు. అది తోమా గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. అరే వీడు ముట్టుకుంటే నమ్ముతాడు, పోనీ విశ్వాస పరిమాణం తక్కువ, ముట్టుకో తోమా, వచ్చి ముట్టుకో. సో యు సీ వేర్ ద క్రిస్టియన్ వరల్డ్ ఈజ్ ఫాల్టరింగ్. వధువు ఎక్కడ? వధువు అనబడిన వారు విశ్వాసులు అన్నవాడులే. సో ఈయన ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవా నాకు శక్తినివ్వు, కొండలు కదిలించేట శక్తినివ్వు. నేను చెప్తున్నాను, నన్ను కదిలేటట్టు నాకు శక్తినివ్వు ప్రభా అంటుంటే, నో హీ వుడెంట్ ఈవెన్, హీ క్యాంట్ ఈవెన్ మూవ్ హిమ్సెల్ఫ్ టు ద రైట్ యాటిట్యూడ్. అలాంటి వ్యక్తి సరైన వైఖరికి ఆయన కదిలించుకోవడమే కష్టం. కానీ దేవుణ్ణి మాత్రం నాకు శక్తి, కొండలు కదిలించే శక్తి అని ప్రార్థన చేస్తున్నాడంట. ఇది సరైన వైఖరా? స్పెషల్ గ్రేస్ బ్యాచ్ ఇది. ఐఎమ్ స్పెషల్ అనే బ్యాచ్ ఇది. యు ఆర్ నాట్ స్పెషల్, గాడ్ ఈజ్ స్పెషల్. దెర్ ఇస్ నో స్పెషల్ గ్రేస్, గ్రేస్ ఈజ్ స్పెషల్. యు ఆర్ మిరాకిల్ ఆఫ్ హిస్ గ్రేస్. మనం దేవుని కృప యొక్క అద్భుతములయం అయి ఉన్నాం, మహోన్నతుని కళాఖండం అయి ఉన్నాం. ఎవరు చెక్కారు? ఆయన చెక్కారు. ఈరోజు ఇంత మహోన్నతమైన కళాఖండం ఇక్కడ ఉందంటే ఎవరు గొప్పతనం? చెక్కిన వాడిదా? శిల్పిదా? శిల్పానిదా? ఎవరిది? శిల్పిది. శిల్పం జస్ట్ రుజువు, శిల్పికి రుజువు ఎంత పనితనం కలిగి ఉన్నవాడు. కానీ శిల్పం అనుకున్నదంటే, అబ్బా ప్రజలందరూ నన్ను పొగుడుతున్నారు, నేను మహోన్నతుని కళాఖండాన్ని. ఇక చెక్కిన వాడిదండి స్పెషల్. నువ్వు ఒక బండ రాయిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొని చెక్కాడు నిన్ను. ఎన్నో గంటలు, ఎన్నో ప్రయాస, ఎంతో దీర్ఘశాంతం కలిగి. సో పౌలు గారి గురించి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ ఇస్ పాల్. పౌలు గారు తన వైఖరిలో, మూఢభక్తిలో క్రైస్తవులను చంపుతూ దేవుని కార్యం నేను సిద్ధింపజేస్తానని బయలుదేరాడు. కానీ దేవుడు అలాంటి వాడిని కూడా వదిలిపెట్టలేదు. యథార్థంగా ఉంది, మూఢభక్తి చేసినా, తప్పుడు చేసినా హృదయం యథార్థంగా ఉంది. దేవుడు ఆయనకు బయలుపరుచుకున్నప్పుడు ఎలాగో పౌలు గారు దేవుని పరిచర్య చేశారో మనకు తెలుసు.
ఇఫ్ గాడ్ ఈజ్ కాలింగ్ యూ, దేవుడు మిమ్మల్ని పిలిచినట్లయితే దేవుడు హృదయంలో ఆ భారంను పెడతాడు, తవ్వుతూ ఉంటాడు. అందుకే పౌలు గారు ఏమన్నారు, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని నుండి మనం బయటికి వద్దాం. పెద్ద పెద్ద పాపాలని లేదు. ఇట్స్ నాట్ అబౌట్ ద బిగ్ థింగ్స్ యూ డూ, ఇట్స్ అబౌట్ ద స్మాల్ థింగ్స్ యూ లీవ్ అండన్. పెద్ద పెద్ద విషయాలలో బ్రైడ్ ఈజ్ పర్ఫెక్ట్. చిన్న చిన్న విషయాల్లో సులువుగా చిక్కులు పెట్టే విషయాల్లోనే వధువు ఈరోజు విఫలమవుతుంది. విశ్వాసులు విఫలమవుతున్నారు. పెద్దవాటికి ఒకే దేవుడు నమ్ముతున్నాం, యేసుక్రీస్తు నామములో బాప్తిజం నమ్ముతున్నాం, సర్పసంతానం నమ్ముతున్నారు. పెద్ద పెద్ద విషయాల్లో ఆల్ ఈజ్ వెల్. ఎదుటివాడిని ప్రేమించే విషయంలో చిన్న చిన్న విషయాలు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. దీనికి నేను ఒక 2-3 ఉపమానాలు చెప్తాను. ఫస్ట్ది ఒక చీఫ్ ఇంజనీర్ ఉపమానం అన్నమాట. ప్రవక్త గారు చెప్తారు, నిజంగా జరిగిన సన్నివేశమే. కార్ పాడవుతుంది, ఒక వ్యక్తి కార్ పాడవుతుంది, తీసుకెళ్తాడు గ్యారేజ్కి. మెకానిక్ అనుభవజ్ఞుడు చాలా ట్రై చేస్తూ ఉంటాడు, ఆయనకు తెలిసిన విధంగా అంతా చక్కగా చేస్తుంటే స్టార్ట్ అవ్వదు. చాలా ప్రయత్నిస్తుంటాడు. ఈయనకేమో అసహనం మొదలైంది. ఏమయ్యా, నాకు పని ఉంది, వెళ్ళాలి నేను, నా కారు ఇంకా బాగా అవ్వలేదా? సార్ నేను ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు సార్ అంటే ఒక వ్యక్తి వచ్చాడంట, సూట్ బూట్ వేసుకొని చక్కటి వస్త్రాలు. ఆయన చూస్తున్నాడంట ఆ వ్యక్తిని. వెంటనే వెళ్ళి చెప్పలేదు, చూస్తున్నాడంట. కొంతసేపు చూశాక ప్రయాసం చూసి, సార్ అక్కడ ఆ ఇంజన్లో అది ఉంది కదా, కొంచెం దాంట్లో కరెంటు పోతలేదు అనుకుంటా, ఆ ప్లగ్ని కొంచెం కదిలిచ్చి సరిగా పెట్టండి మీరు అంటే, సరే అని, అయ్యా నాకు చాలా అనుభవం ఉంది, సరే మీరు చెప్పారు కదా చేస్తాను అని దాన్ని వెంటనే కొంచెం కదిలియగానే దాంట్లో కరెంటు పోయి కార్ స్టార్ట్ అయిపోయిందంట. అయ్యా మీరు ఎవరు అంటే, అయ్యా నేను చీఫ్ ఇంజనీర్ ఆఫ్ జనరల్ మోటార్స్, ఈ కార్ని డిజైన్ చేసింది నేనే, ఈ కార్ని నిర్మించింది నేనే, నిర్మాణకుణ్ణి అని చెప్పాడు. ఈరోజు క్రైస్తవ జీవితాలు కూడా మంచి భక్తి చేస్తున్నారు, మంచి అనుభవం కలిగి ఉన్నారు, కానీ ఇగ్నిషన్ ఆన్ అవ్వట్లేదు, లించట్లేదు. ఎందుకు? కొన్ని సులువుగా చిక్కులు పెట్టే కనెక్షన్స్, చిన్నవి రాంగ్ కనెక్షన్స్ అయిపోయినాయి. ఇంజన్ బాగానే ఉంది, వైర్ కూడా ఉంది, సులువుగా చిక్కులు పెట్టే పాపం వచ్చి కొంచెం కదిలిచ్చేసింది. కానీ ఈరోజు మన ప్రధాన ఇంజనీర్ మన మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. మన జీవితాన్ని ఆయనకు అప్పచెప్పుకుంటే సరి చేస్తాడు ఆ చిన్నగా సులువుగా చిక్కులు. వెంటనే అగ్నిషన్ పాస్ అయిందంటే కరెంటు జీవితాలు ఫలించడం మొదలవుతుంది, ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు? మన నిర్మాణకుడు ఆయనే, మన చీఫ్ ఇంజనీర్ ఆయనే. ఏమేన్. తర్వాత ఒక గుడ్డివాని గురించి చెప్తారు. ఒక గుడ్డివాడు ఉంటాడు ఒక ఊరిలో, చాలా పేదవాడు. అందరూ చూసి అయ్యో పాపమని డబ్బులు వేసుకుంటారు, వేసుకొని ట్రైన్లో పంపిస్తారు ఆయనని పట్టణానికి. క్లుప్తంగా చెప్తాను. అయితే సర్జరీ అవుతుంది, కళ్ళు మళ్ళీ ఆయనకు మరలా ఆయన కంటి చూపు వస్తుంది. ఊరికి రాగానే అందరూ సంతోషంగా ఉంటారు. ఎంతైంది సర్జరీకి, చక్కగా చూడగలుగుతున్నా అంటే, అవునండి చక్కగా చూడగలుగుతున్నా. ఎంతైంది అంటే, అయ్యా నాకు ఎంతైందో తెలియదు, నాకు ఒక్కటి తెలుసు, నేను గుడ్డివానిగా ఉండేది, ఇప్పుడు నేను చూస్తున్నాను, అన్నీ చూడగలుగుతున్నాను. క్రీస్తు విలువ చెల్లించిన ఆ త్యాగము మనకు తెలియదు, కానీ ఒకప్పుడు మనం ఆత్మీయంగా గుడ్డివారిగా ఉన్నాము, ఇప్పుడు చూడగలుగుతున్నాం. దాని కొరకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వెల కట్టగలమా? వెల కట్టలేము. ఒక బాలుడు, ఇది ముఖ్యమైనది, మన స్క్రిప్చర్కి అనుసంధానమైనది, మన సబ్జెక్ట్కి. ఒక బాలుడు ఇంట్లో చదువుతుంటే ఒక చిన్న కాగితం ముక్క దొరికింది, స్టాంప్, 1/2 ఇంచ్ స్టాంప్, 1 ఇంచ్ కూడా లేదు, పాతగా ఉంది, 2 అక్షరాలు కనబడుతున్నాయంట, బాగా మాసిపోయి ఉందంట, పాతది కదా. సో 2 ఆలోచనలు వచ్చినాయంట వెంటనే. ఈ స్టాంపు తీసుకెళ్ళి నేను స్టాంప్ కలెక్టర్కి ఇస్తాను, లేదంటే ఐస్ క్రీమ్ కొనుక్కోవాలి, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి సరే అని కింద వాళ్ళ వీధి చివరనున్న స్టాంప్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాడంట.
ఒక 10 రూపాయలన్నీ వస్తాయి కదా, ఐస్ క్రీమ్ కొనుక్కోవచ్చు అని వెళ్తే ఆయన జాగ్రత్తగా ఆ లెన్స్లో పెట్టి చూసి దాన్ని తీక్షణంగా పరిశీలించి, మంచి స్టాంపే, పాతగా ఉంది, మంచి విలువ కలిగిందే, నీకు నేను 100 రూపాయలు ఇస్తా అన్నాడంట. అరే నేను 10 రూపాయలే అనుకున్నా, 100 రూపాయలు ఇస్తున్నాడని హాయిగా అది తీసుకొని వెళ్ళిపోయిందంట. తీసుకొని వెళ్ళి 10 రూపాయల ఐస్ క్రీమ్లు 10 రోజులు తిన్నాడంట. నెక్స్ట్ ఆ స్టాంప్ కలెక్టర్ ఒక వారంలో అదే స్టాంపుని 500కి అమ్మాడంట. అది ఇంకా పెద్ద స్టాంప్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ దాని గురించి విన్నప్పుడు దాని వెల 25 లక్షలు అయిందంట. ఏంటి? ఒక కాగితం ముక్క. ఎందుకు? ఈరోజు లేఖనం చిన్నదవ్వచ్చు. యోహాన్ 3:16 తీసుకుందాం. దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించెను. చిన్న వాక్యమే, కానీ దాన్ని ఒకవేళ సరైన దృష్టితో, సరైన వైఖరితో మనం చూడగలిగితే అది ఎంత గొప్ప విలువ కలిగిన వాక్యమో తెలుసుకోగలుగుతాం. ఇట్స్ నాట్ అబౌట్ ద సైజ్, ఎంత చిన్నగా ఉంది కాదు, దాంట్లో ఎంత విలువ ఉంది అని చూడాలి. యోహాను 3:16 ఎంత చిన్న వాక్యం కాదు, అందులో సర్వ మానవాళికి రక్షణ దాగి ఉంది, దేవుని ప్రేమ దాగి ఉంది, దేవుని విమోచన ప్రణాళిక దాగి ఉంది, దేవుని దీర్ఘశాంతం దాగి ఉంది, దేవుని న్యాయం దాగి ఉంది, దేవుని తీర్పు దాగి ఉంది. ఎంత చిన్నగా ఉన్నదని కాదు, దాంట్లో ఏముంది, దాని విలువ ఎంత ఉందని ఈరోజు క్రైస్తవ సహోదరులు ఈరోజు వధువు గ్రహించగలిగితే ఖచ్చితంగా మనము ఉన్నత స్థాయికి వెళ్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాలని మరి నేను అయ్యగారికి ఇచ్చిన మాట ప్రకారం 9 లోపు ముగించి ఇచ్చేస్తున్నాను. మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది దీవించబడ్డారు? నిజమేనా? చాలామంది సంతోషంగా ఉన్నారు. నిజంగా దేవుని నామముకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సాయంకాల సమయంలో మరి చక్కని వర్తమానం అందించినటువంటి డాక్టర్ సుధీర్ గారు, అదే రీతిగా మరి దేవుని వాక్యములో గొప్పగా వాడబడుతున్నటువంటి మరి దేవుని సేవకుడు కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఆ బిడ్డను దేవుడు గొప్పగా దీవించును గాక. ఆమేన్. ఇంకా అనేక ప్రాంతాలలో కూడా మరి తిరిగి దేవుని వాక్యం అందిస్తూ ఉన్నారు. నిజంగా ముఖ్యంగా గమనించండి, ఈరోజు సాయంకాలము మరి ప్రార్థనకు వస్తాను అన్నాడు, కానీ మరి వాక్యము నేను చెప్పలేను అన్నాడు, కానీ మరి వాక్యము ద్వారా దేవుడు నిజంగా బిడ్డతో మాట్లాడారు, గొప్పగా మరి మాట్లాడారు, మంచి వర్తమానం మనకు అందించారు. కనుక ఈ వర్తమానం అందించిన సుధీర్ గారికి చాలా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి నిజంగానే పిలువగానే మరి వాక్యం చెప్పగానే తప్పకుండా మరి అంగీకరించి దేవుని వాక్యాన్ని మన ముందులో పంచుకున్నారు. ఆమేన్. ఆ బిడ్డను దేవుడు గొప్పగా ఆశీర్వదించును గాక. వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. డాక్టర్ వృత్తిలో కూడా దేవుడు ఆశీర్వదించును గాక. సేవలో దేవుడు ఎక్కువగా ఆశీర్వదించును గాక. ఆమేన్. సరే, మనమందరము లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం విన్నటువంటి వాక్యం నిమిత్తము. పరిశుద్ధుర ప్రేమల తండ్రి, దయగల మా యేసు ప్రభువా, అయ్యా మీ ఘనమైన నామమునకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈరోజు సాయంకాల సమయంలో ఒక అద్భుతమైన వర్తమానాన్ని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఎందుకంటే మీరు అద్భుతమైన దేవుడు ప్రభా, మీరు మాట్లాడే దేవుడు తండ్రి. మరి ఎన్నో విషయాలు మీరు ప్రభా మాకు బోధపరిచినారు, బిడ్డలు ఉండి మీరు మాట్లాడినారు. దేవా మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎంతమంది ప్రభా మీకు వాక్యం విన్నారు, వారి హృదయంలో నిజంగా ప్రభా మీకు మాటలు వాక్యము నూరంతగా పల్లిపొచ్చేయండి. తను మీకు స్తోత్రాలు ప్రభా. వారు ఒక మంచి వాక్యము కలిగి వారే వాక్యముగా మార్చబడుతురు గాక. తను మీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. మరి రీతిగా ప్రభా మరొకసారి మరి సుధీర్ గారి కుటుంబాన్ని దీవించండి.
అట్లాగే ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయంలో నిజంగా ప్రభా ఒక మంచి తండ్రి మరి జీవము వారు పొంది ఉన్నారని నమ్ముతున్నాం. వారు జీవించబడి ఉన్నారని నమ్ముతున్నాం. ఒక ఉద్యమం అనేది వారు పొందుకున్నారు. అయ్యా మీకు వందనాలు. మీరే ఒక వాక్యం ద్వారా మాట్లాడి అద్భుతంగా ప్రభా హృదయాలు కదిలించినందుకే మీకే మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ సమయాన్ని మీకే అప్పగించుకుంటూ ప్రభా ఇంతవరకు మీరే తోడుగా ఉండి ప్రభా మహిమ ఘనత ప్రభావాలు పొంది ఉన్నారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. యేసు నామమున్ నీతో తీసుకపొమ్ము, దుఃఖముతో నిండిన వేళ యేసు నామమున్ నీతో తీసుకపొమ్ము, శోధనతో నిండిన వేళ ప్రశస్తమైనది ఎంత మధురము, భూలోక నిరీక్షణ పరలోకానందం ప్రశస్తమైనది ఎంత మధురము, భూలోక నిరీక్షణ పరలోకానందం. యేసు నామము నీతో తీసుకపొమ్ము, నిరాశలతో నిండిన వేళ యేసు నామము నీతో తీసుకపొమ్ము, వ్యాధులతో నిండిన వేళ ప్రశస్తమైనది ఎంత మధురము, భూలోక నిరీక్షణ పరలోకానందం ప్రశస్తమైనది. ఓ ఎంత మధురము, భూలోక నిరీక్షణ పరలోకానందం. యేసు నామము నీతో తీసుకపొమ్ము, దుఃఖముతో నిండిన వేళ. తిరిగి మనందరము కలుసుకుని వరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయో ఆయన శాంతి సమాధానమును సంతోషమును ఇక్కడ చేరిన మనకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.